ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధరణ దినం మనకిచ్చాడు, నూతన దినం ప్రభు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు. ఉదయకాలం అందరినీ కూడా లేపి ప్రభు మందిరాన్ని నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం బ్రతుకుండి దేవుని మందిరానికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకవేళ అందరూ చూడాలి, దయచేసి మీరు అటు ఇటు నవ్వుకుంటాం దయచేసి చేయదు ప్లీజ్. ఇది దేవుని మందిరం, దేవుడు మనతో మాట్లాడే సమయం. ఒకవేళ నా మాటల ద్వారా, ఒకవేళ నేను చెప్పే వాక్యం చెప్పేటప్పుడు, లేకపోతే మిమ్మల్ని హెచ్చరిక చెప్పేటప్పుడు నా మాట ద్వారా మీకు ఎవరికైనా ఆయాసంగా, ఒకవేళ నా మీద కోపం ఎవరికైనా వచ్చి ఉంటే దయచేసి అందరినీ దేవుడి పేరట మరి మనసు పూర్తిగా అడుగుతున్నాను, క్షమించండి. అందరూ కూడా దయచేసి ఎవరు కూడా నా మీద కోపం ఉంటే అందరూ కూడా ఎవరికన్నా నా మీద పాస్టమ్మ నన్ను ఇలా అన్నది, పాస్టమ్మ ఇలా అంటే నేను బాధపడ్డాను అని అనుకుంటే దయచేసి నాకు ఓపెన్గానే చెప్పండి. కానీ మరి మీరు కోపంతో ఉండొద్దు అని మరి దేవుడి పేరట మనం చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మీద కోపంతో దేవునికి మాత్రం దూరం అవ్వద్దు దయచేసి. నా మీద కోపంతో దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పోగు చేసింది మిమ్మల్ని అందరినీ ఆ రాజ్యంకి చేర్చమని నాకు భారం పెట్టాడు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి నడిపించింది ఎందుకంటే మనం ఎవ్వరికి కూడా నశించిపోకుండా దేవుని రాజ్యం చేరాలి అంటే ఒకరు నాయకుడు ఉండాలి, నడిపించేవాడు. కాబట్టి నాయకుడిగా ప్రతి సంఘాల్లో పాస్టర్ ఉంటాడు. ప్రభువే చెప్పాడు, గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి నా ఎదుట నిలబెట్టు నా బిడ్డల్ని అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక వాక్యంలో తప్ప పర్సనల్గా ఎప్పుడు మీ మీద నాకు ఎటువంటి కోపము, మేము మీ గురించి ఏదో మాట్లాడుకుంటాం కానీ ఏదో చేయటం కానీ ఎప్పుడూ చేయను. వాక్యంతో మాత్రం గద్దిస్తాం మిమ్మల్ని. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఎందుకు గద్దిస్తాను అంటే, మీరు సరి చేసుకోవాలని, శుద్ధి చేసుకోవాలని, పరిశుద్ధంగా మార్చబడి వాక్యం విని ఆరాధన చేసి ప్రార్థన చేసి మనం అందరము సిద్ధపడి ఆ రాజ్యంకు వెళ్ళాలి అన్నదే దేవుని చిత్తం అయ్యింది. కాబట్టి నాలో ఉన్న భారముతో మిమ్మల్ని వాక్యము, మళ్ళీ చెప్తున్నాను, వాక్యముతోటే నేను సీరియస్ అయ్యి గద్దిస్తానే తప్ప పర్సనల్గా పలానా వ్యక్తి ఇలాగా, పలానా ఆమె అలాగా నేను నా పర్సనల్గా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు. ఎందుకు అననంటే, మిమ్మల్ని దేవుడు సరిచేసి నా దగ్గరికి నడిపించమని పంపించాడే కానీ మన మధ్య పగ ప్రతీకారాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? నాదేమన్నా దోసుకు తింటున్నారా మీరు? ఏమ్మా, నా సొమ్మేమో తీసుకుంటున్నారా లేదా నన్ను తిడుతున్నారా? లేదు కదా. మరి మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఒకవేళ నా మీద ఎవరికన్నా పాస్టమ్ ఇలా అన్నది, పాస్టమ్ అంటే నాకు చాలా బాధ కలిగింది అని మనసులో ఉంటే ఓపెన్గా చెప్పండి. మీ ఇళ్ళకు కూడా వచ్చాను, అమ్మా ఏమన్నా అన్నానా, దయచేసి మరి క్షమించండి, మందిరానికి రండి అని మీ ఇళ్ళకు కూడా నేను వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అంతేకాని దాన్ని విడిచిపెట్టాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. ఒకరు బాధగా ఉంటే చెప్పండి, అమ్మా ఈ విషయంలో నేను బాధపడుతున్నా, అట్లా అని మరి శుక్రవారాలు రావట్లేదు, అడిగితే పద్దాక అడుగుతుంది పాస్టమ్మ అంటున్నారని కూడా 3 వారాలు బట్టి మేము అడగట్లేదు. సరే, ఆయన దగ్గరే మొరపెడుతున్నా నేను రాత్రులు పగలు, ప్రభువా ఎందుకు బిడ్డలు రావట్లేదు, ఎందుకు చల్లారిపోతున్నారు, ఎందుకు దూరం అయిపోతున్నారు? దేవునికి దూరం అయిపోతే నరకం తప్పదు ప్రభువా, వాళ్ళని నడిపించండి, మీరే మాట్లాడండి అని నేను ప్రార్థన చేస్తున్నానే తప్ప ఎందుకు రాలేదని మాత్రము నేను అడగట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద ఏమన్నా కోపం ఉంటే దయచేసి క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి,
దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకండి దయచేసి. దేవుని మందిరం మాత్రం విడిచిపెట్టకండి దయచేసి. అందరూ కూడా దేవుని మందిరానికి రావాలని కోరుతున్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా హృదయం తెరవబడి ప్రతిదీ వింటమే కాదు, దాన్ని అనుసరించి దాన్ని గైకొని మన జీవితాలు మార్చుకోవాలని దేవుడి పేరుతో మనం చేస్తున్నాను. మార్చుకుంటే మనం బ్రతుకుతాం, మార్చుకోలేదనుకోండి విడవబడతాం. ఇది వాస్తవం, దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మందసము అంటే మనకి ఎవరికి తెలియదు కదా. నేను ఇప్పటి వరకు కూడా సంఘంలో బోధించలేదు కూడా. నేను చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. మందసము అంటే అది పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదే మందసం. అది ఎప్పుడు ఉండేదంటే పాత నిబంధన కాలంలో మందసం ఉండేదండి. ఆ మందసం పెట్టెలో ఏముండేది అంటే అదంటే నిబంధన పలకలు, రెండోది బంగారపు పాత్ర, మూడోది ఆరోను సిగురించే కర్ర. అంటే దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురు మరి ఈ రూపంలో ఆ పాత్రలో ఉన్నట్టు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఏమేమి ఉన్నాయి ఆ మందస పెట్టెలో? ఏముంది? పలకలు, బంగారపు పాత్ర, మూడోది ఆరోను సిగురించే కర్ర. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? చెప్పండి, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళ ముగ్గురు కూడా ఆ మందసంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఎవరు అని చెప్పుకుంటాము? పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు. వాళ్ళు ఎవరు? త్రియేక దేవుడు. వాళ్ళు అనొద్దు, త్రియేక దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మందసంలో ఉన్నట్టు మనకి పాత నిబంధన మరి చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఉదాహరణకి నాకే తెలియదు అసలు. మందసము అని పాత నిబంధనలో వాక్యం చెప్పుతుంటేనే విన్నాను, కానీ లోతుగా ఎప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు నేను. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఏదైనా సమయం రావాలి. మరి మొన్న ప్రభా ఈ మందసం గురించి మరి విని మరి ధ్యానించి తెలుసుకొని దేవుని దగ్గర ప్రార్థించి ఇంకా వెనక పడిపోయామా అనిపించింది నాకు. ఏది ఎక్కడ మోస్తున్నాము? మందసాన్ని ఏం చేయాలంట? మొయ్యాలి. మందసాన్ని మొయ్యాలి. ఏం మొయ్యాలండి? అందరూ దయచేసి నోరిప్పండి అమ్మ, ప్లీజ్. ఈ ఒక్కరోజు నోరిప్పండి, రేపటి నుంచి గమ్మున ఉందరు కానీ, ఓకేనా? ఏం మొయ్యాలి? మనం అందరం మందసము మొయ్యాలి. మందసము మొయ్యకపోతే ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? పగ, శత్రుత్వం. మనకి ఏమొస్తుందంట? భయంకరమైన పగ మన మీదకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మందసం మొయ్యకపోతే. మందసము మొయ్యకపోతే ఇంకా 3 వస్తాయి. ఏంటో తెలుసా? పాపము, రోగము, శాపము. పాపము, రోగము, శాపము. చెప్పండి, శాపము. ఏమి మొయ్యకపోతే? మందసము మొయ్యకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందసం ఏంటమ్మా, ఇది మొయ్యకపోతే ఈ 3 రావటం ఏంటమ్మా అని మనందరికీ కూడా డౌటే కదా. అందరికీ డౌటే. ఎందుకంటే మనం ఇప్పుడు వరకు పాత నిబంధన ఎత్తు లోతుగా పోలేదు కాబట్టి మనందరికీ డౌటే. చెప్పాను కదా, మందసంలో ఏముంటాయని? నిబంధన పలక. ఏముందండి? నిబంధన పలక. అంటే ప్రభు అయిన దేవుడు. ఎవరండి? ఎవరు? మనల్ని సృష్టించిన దేవుడు అండి. ఆయన ఎవరు అంటే లోకాన్ని ప్రేమించిన వాడు. ఎవరండి ఆయన? లోకాన్ని ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకానికి వెలుగుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను, నన్ను, లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకానికి ఆయన అద్వితీయ కుమారుడుగా లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయనలో
నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా, నీ శత్రువుని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు మనల్ని. ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? మనకి సమాధానం లేదు. ఎందుకు అంటే మనలో లేదు. ఎందుకు? మనం మందసం మొయ్యట్లేదు కాబట్టి ప్రేమించట్లేదు. పొరుగు వారిని ప్రేమించట్లేదు, శత్రువును కూడా ప్రేమించట్లేదని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఎందుకు అంటే నువ్వు మందసము మొయ్యట్లేదు కాబట్టి. నేను మందసము మొయ్యట్లేదు కాబట్టి మనము ప్రేమించలేకపోతున్నాము. హల్లెలూయా! మనము ప్రేమించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మందసము మనము ప్రతిరోజు మొయ్యాలి. ఎక్కడ మొయ్యాలి? నీ భుజాల మీద మందసము ఉండాలి. అంటే మందసము అంటే దేవుణ్ణి మొయ్యాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరిని మొయ్యాలండి? దేవుణ్ణి మొయ్యాలి. నువ్వు ఎప్పుడైతే మందసాన్ని మోస్తావో అప్పుడు నీలో ఏం పుడతాదో తెలుసా? ప్రేమ పుడతాదండి. హల్లెలూయా! అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీ శత్రువును కూడా ప్రేమిస్తావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంతకాలము మనం మందసము మొయ్యలేదు. మీరు మొయ్యలేదు, నేను కూడా మొయ్యలేదండి. ఈ రోజు మనం తెలుసుకున్నాం కాబట్టి మోసే వారంగా ఉండాలి. హల్లెలూయా! అంటే గుర్తుపెట్టుకోండి, మందసము మొయ్యటం అంటే దేవుణ్ణి మన భుజాల మీద పెట్టి మొయ్యాలి. మొయ్యాలంటే ఆయనను మనం ప్రేమించాలి. ఆయనను ఏం చేయాలి? మనము ప్రేమించాలి. మొయ్యటం అంటే ప్రేమించాలి. ప్రతి దినము నువ్వు మందసాన్ని మొయ్యాలి. మందసాన్ని మోస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. నీ సహోదరుని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడు వస్తుంది ఈ ప్రేమ? నువ్వు మందసాన్ని మోస్తేనే ప్రేమ వస్తుంది, లేకపోతే ప్రేమ నీలో ఉండదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఒక్కసారి చూద్దాం. చూడండి, మనం ప్రేమించట్లేదు కాబట్టి మనలో పాపము చాలా భయంకరంగా పనిచేస్తుంది. మత్తయి సువార్త 6:14 చదవండి. త్వరగా చదవాలి, ఎందుకంటే నాకు టైం సరిపోదు. దుష్టుడి నుండి మిమ్మల్ని తప్పించును, ఆ దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించును. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. ఏమంటండి? ఏమన్నాడు? దుష్టుడి నుండి మమ్మను తప్పించును, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఎవరిని క్షమించాలంట? దుష్టుడి నుంచి తప్పించండి మమ్మల్ని. మా అపరాధముల నుంచి మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. దేవునికి మహిమ కలుగునా, దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక మనుషుని అపరాధములు క్షమిస్తే మన పరలోకపు తండ్రి మన అపరాధములు క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం నేర్చుకుందాం. క్షమిస్తున్నామా? ఒక మనుషుడు నీ పట్ల అపరాధం చేశాడు, క్షమిస్తున్నావా? నువ్వు క్షమిస్తేనే నీ పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు, లేకపోతే క్షమించడండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరిలో పగ, ప్రతీకారము, ద్వేషము, అసూయ, వాత్సల్యతనము, సనుగుడు, గొనుగుడు, పాపము, నేను క్షమించను అతన్ని, నేను క్షమించనామని, నేను ఇలాగే ఉంటానంటే దేవుడు ఏం చేస్తాడో మనకు బాగా తెలుసు. నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడైనా మార్పు చెందితే మంచిది. పై రూపం మనుషులు చూస్తారు, హృదయాన్ని ఎవరు చూస్తారండి? ఆ పరలోకపు తండ్రి మనల్ని చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, మరి మాతో తోడుకోళ్ళు, మా ఇల్లు కోర్టు ద్వారా ఆమెకి వెళ్ళిపోయింది.
ఆమెకు వెళ్ళిపోయిందని మీ అందరికీ తెలుసు. అయితే కొన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళకి మాకు మాటలు లేవు, మాట్లాడుకుంటా లేదు. అయితే మొన్న పోయిన నెలలో పోయిన 2-3 వారాల క్రితం ఆమె కూతురు ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, చిన్నమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు అంటే ఆమె కూతురే. ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్పి అమ్మాయి మొత్తము వాళ్ళ ఇంటి స్టోరీ అంతా చెప్పడం మొదలుపెట్టిందండి. చాలా బాధపడ్డానంటే బాధపడ్డాను. తర్వాత వాళ్ళ అక్క కూడా అమ్మాయి చెప్పినట్టు వెళ్ళి, అక్క నేను చిన్నమ్మతో మాట్లాడాను, ఫోన్ చేశాను, చిన్నమ్మ నాతో కూడా మాట్లాడిందంటే, చిన్నమ్మ మాట్లాడిందా నీతోటి అన్నదంట. మాట్లాడింది అన్నదంట. అంటే సరే అని ఆ పిల్ల దగ్గర నేనే తీసుకున్నాను నెంబరు. అమ్మ మీ అక్క నెంబరు నాకు ఇయ్యి, నేను మీ అక్కతో మాట్లాడతాను అని చెప్పి మరి ఆ పెద్ద అమ్మాయితో ఫోన్ తీసుకున్నాను నెంబరు. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి దేవుడి కృపను బట్టి, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక అహంకారిగా, ఒక గర్విష్ఠుగా, క్షమాగుణం లేని వ్యక్తిగా, వేరే వాళ్ళ ఆస్తిని దోచుకునే వ్యక్తిగా, ధనము కావాలి, ఆశ, కోరికలు, అలాంటి మెంటాలిటీ ఆ అమ్మాయి ఫోన్ ఎత్తటము గళ్ళుమని ఏడుస్తుందండి, భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఏంటి తల్లి ఏమైంది అంటే, ఆ పిల్ల చెప్పిన మాట ఏంటో తెలుసా? చిన్నమ్మ మమ్మల్ని క్షమిస్తారా మీరు అన్నదండి. చిన్నమ్మ మమ్మల్ని క్షమిస్తారా మీరు అన్నది. నా గుండె పగిలిపోయింది. ఏంటమ్మా అలా అంటున్నావు? నేను క్షమించడానికి, పైన నిన్ను నన్ను క్షమించాలి. ఎప్పుడు నీ మీద నాకు కోపం లేదమ్మా. ఎప్పుడు కూడా మీరు అది దోచేసుకునేది ఎప్పుడు నాకు ఆలోచనే లేదు. నాకు ఈ లోకమే వద్దన్నప్పుడు నాకు ఆ ఇల్లుతో పనేంటి? మీ మీద నాకు కోపం లేదు తల్లి. మిమ్మల్ని నేను కాదు క్షమించేది, నిన్ను నన్ను ఆ దేవుడే క్షమిస్తాడు బిడ్డ అని ఆ బిడ్డతో చాలాసార్లు మాట్లాడాను. చిన్నమ్మ ఎన్నోసార్లు మీ దగ్గరకు వద్దామనుకున్నాం, కానీ మాకు ముఖం చెల్లలేదు, రాలేకపోయాము. ఆ పాపంలో పాలుభాగస్తురాలి నేను. మా అమ్మతో పాటు నేను మాట్లాడాను వచ్చి ఇక్కడికి వచ్చి. కాబట్టి నాకు ముఖం చెల్లగా మేము రాలేకపోయాం చిన్నమ్మ. ఇప్పుడు కూడా ధైర్యం చేసి మాట్లాడుతున్నామని ఆ బిడ్డ చెప్పిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు మనకి కలిగి ఉండాలి. ఈ మనసు ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఏంటది ఏది మోసినప్పుడు, మందసమును మోస్తూ ఉన్నప్పుడు. మందసమును మోస్తున్నావు అంటే దేవుడు నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీలో క్షమాగుణం వస్తుంది, ప్రేమించే గుణం వస్తుంది, జాలిపడే గుణం వస్తుంది, సహాయం చేసే గుణము వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం. క్రీస్తు ఏడి మనలో ఉన్నాడా? క్రీస్తు వాక్యం చెప్తున్నానేమో, నేను పాటలు పాడుతున్నానని చెప్తున్నానేమో, ఆరాధన చేస్తున్నానని చెప్తున్నానేమో, నీలో క్రీస్తు ఉన్నాడా? నువ్వు మందసం మోస్తున్నావా? ప్రేమిస్తున్నావా నీ పొరుగువాడిని? క్షమిస్తున్నావా నీ పొరుగువాడిని? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధ అనిపించింది, తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంటిలో ఎవరికి రక్షణ లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరికి రక్షణ లేదండి. వాళ్ళ మెంటాలిటీ ఏంటి అంటే, సంపాదన, భూమి, ఇల్లు, వాకిళ్ళు సంపాదించుకుంటమే, ధనము సంపాదించుకుంటమే, పక్క వాళ్ళది దోసుకుంటమే, చిరుగు పరుగు వారిని దూషించటమే, అవమానించటమే, నిందలు వేయటమే. ఆడపిల్లలైతే భయంకరంగా ఆమె నిందలు వేయటమే. ఆడపిల్ల కనపడితే చాలు ఆ పిల్లకి ఏదో అంటగట్టేటు. ఈ విధంగా జీవించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చెప్పాలని లేదు, కానీ మీ అందరికీ తెలియాలి. మన జీవితాలు మనం మార్చుకోవాలని ఈ మాట చెప్తున్నాను. ఈ రోజున తల్లి బిడ్డల ఆస్తులు దోసేసుకుందండి. ఇచ్చినట్టే ఇచ్చి దోసేసుకుందండి, అమ్మేసుకుంది, లాగేసుకుంది, బంగారాలు బిడ్డలు అనాథలు చేసింది.
ఎలా ఉందో తెలుసా ఆమె పరిస్థితి? రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభు అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించే గుణం ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకో, ఎంత ఆస్తి ఉందా నీకు, ఎన్ని కోట్లు ఉన్నాయా, ఎంత బంగారం ఉందా, ఇవన్నీ నీతో నాతో వస్తాయా? రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమొస్తుందో తెలుసా? మందసం మనతో వస్తుంది, దేవుని ప్రేమ మనలో వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లూకాసు వార్త ఒక్కసారి చూసుకుందాం. ఇరవై 23:34 చదవండి. 23:34. యేసు తండ్రి, వీరేం చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మనందరికీ తెలిసిన సంగతే. ఇక్కడ దొంగలు, ఇద్దరు దొంగల్ని ప్రభుకి ఈ పక్క ఆ పక్క ఇద్దరిని కూడా సిలువేసినట్టు మనకు తెలుసు. చెరుకు పక్కనే ఉన్నారు. ప్రభుని ఏం చేస్తున్నారంటండి, అక్కడ కూర్చోబెట్టి ముళ్ళ కిరీటం పెడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సిలువ కింద వేసి ప్రభుని పడుకోబెట్టి ఆయనకి సిలువ వేస్తూ ఉన్నారు, మేకులతో కొడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన మౌనమైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎవరు చూస్తున్నారో తెలుసా? రెండో దొంగ చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చూస్తున్నారండి? రెండో దొంగ చూస్తున్నాడు. అతను అనుకుంటున్నాడు, ఆ సిలువలో అతను పశ్చాత్తాపడుతున్నాడు. ఇంతగా ఇతను హింసిస్తున్నారే, ఇంతగా బాధ పెడుతున్నారే, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద ఉప్పు వేస్తున్నారు, శీలలు మేకులతో కాళ్ళకు చేతులు కొడుతున్నారే, ఈయన మాట్లాడట్లేదంటే ఈయన మనిషి కాడు, ఈయన దేవుడు. ఈయనని నేను నమ్ముకుంటే, ఈయన వైపు నేను చూస్తే ఇతనే నన్ను రక్షిస్తాడు అని ఆ సిలువలోనే అతను యేసు నామములో మారాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ భయంకరమైన మనిషి, ఆ భయంకరమైన దొంగ ప్రభువులో ఉన్న దీనత్వము, ప్రభువులో ఉన్న ప్రేమ, ప్రభువులో ఉన్న తగ్గింపు మనసుతో భరిస్తున్నాడు చూడండి. అది చూసినప్పుడు ఈ దొంగలో మార్పు వచ్చిందండి. ఈ దొంగలో మార్పు వచ్చింది. అంటే అక్కడ ఎంతమంది దొంగలు ఉన్నారు? ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు సిలువైపడ్డారు. కానీ ఒక్కడు మాత్రమే దేవుని వైపు చూశాడండి. ఒక్కడు మాత్రమే దేవుని వైపు చూసి వెంటనే ఆయన బ్రతుకును మార్చుకున్నాడు, అతని జీవితాన్ని మార్చుకున్నాడు, అతని పాపాలు ఒప్పుకున్నాడు. ఎక్కడో తెలుసా? ఆ సిలువలోనే వేలాడితేనే ప్రతి పాపము విడిచిపెట్టేశాడు. కనికర పొందుతున్నాడు. ప్రభువా, నన్ను కనికరించండి, అయ్యా నన్ను క్షమించండి, నేను ఘోర పాపిని అని క్షమించమని ఒక్క మాట అడిగాడు. ప్రభువా, మీ రాజ్యముతో మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకుంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా మార్పు చెందాడో ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఎవరండి నిమిషాల్లో, క్షణాల్లో? నేను అనుకుంటా ఒక గంట అయి ఉండొచ్చేమో. ఒక గంటలో అతనిలో మార్పు వచ్చింది బిడ్డ. మరి ఈ రోజున నీలో నాలో మార్పు వచ్చిందా? ఎన్ని సంవత్సరాల విశ్వాసంలో మనం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, వింటున్నామంటే వింటున్నాం, పాడుతున్నామంటే పాడుతున్నాం. ఏది బ్రతుకు మార్పు చెందాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక రెండో వ్యక్తిని చూస్తే మనం యేసయ్యను చూద్దాం. బంగారపు పాత్ర. ఏ పాత్ర అండి? బంగారపు పాత్ర మనం చూసుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యము
అపోస్తుల కార్యము 13వ అధ్యాయం. పదమూడు నుంచే చదవండి. అంత్యకాలంలో ఉన్న సంఘములో పరబ్బ నీ ఎరగబడిన సీమోను కులీనుడైన ముఖ్య శతాధిపతి అయిన హేరోదుతో కూడా పంపబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు. ఏం చదువుతున్నారు మీరు? అపోస్తుల కార్యము 9వ అధ్యాయము వార్తలు 9:13 చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. చాలండి. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ మాటలు కూడా తెలుసు. ఎవరి గురించి? సౌలు గురించి మనకు తెలుసు. సౌలు భయంకరమైన దూషకుడు, హింసకుడు, ఘోర పాపి అయి ఉన్నాడు. క్రైస్తవులే ఇబ్బంది పెట్టినాడు, క్రైస్తవులు దూషించిన వాడు కదా. అటువంటి సౌలు మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తమాసుకు ఆయన గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించినట్టు మనం చూస్తున్నాం. అతన్ని గుర్రం మేంచి కింద పడేసినట్టు మనం చూస్తున్నాం. అతని కళ్ళు పోయినట్టు కూడా మనం చూస్తున్నాం. దేవుడే మాట్లాడి నువ్వు వెళ్ళి ఎక్కడ ఉండమన్నాడండి? అదే తమాసులో మరి వెళ్ళి ఎక్కడ ఉండమని చెప్పినప్పుడు అతను ఒక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? సౌలు. ప్రార్థన 3 రోజులు అన్నపానములు మానేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తమాస్కు ఆయన వెళ్ళుతున్నప్పుడు దేవుడు అతన్ని కింద పడేసి నేత్రములు పోయినప్పుడు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడాడు అతనితో. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో సౌలు హృదయం బద్దలైపోయిందండి. భయభక్తులు కలిగి గుండె పగిలిన వాడుగా అతను వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? నిజమైన దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే అని 3 రోజులు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి చేస్తున్నాడండి? పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడిని ఆరాధించే ప్రజల్ని హింసించాడు, దూషించాడు, ఆ స్త్రీలని లాక్కుంటూ పోయాడు. యేసుక్రీస్తు దేవుడు ఎవరు మీకు? అసలు దేవుడే కాదతను అని హింసించిన ఈ సౌలు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నన్ను క్షమించండి, మీరు దేవుడే కాదన్నాను, నేను నీ ప్రజల్ని హింసించాను, నీ ప్రజల్ని బాధ పెట్టానయ్యా, దూషించానని అన్నపానములు ముట్టుకోకుండా 3 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడికి వినపడ్డదండి ఆ ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు విన్నారు ప్రార్థన? దేవుడు విన్నాడు. విని ఎవరితో మాట్లాడుతున్నాడు? అనానీయతో మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ, పలానా ప్లేస్లో సౌలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు అతని గురించి ప్రార్థన చేయి. అదేంటిదే దేవా, అతను సంఘాలు పాడు చేసిన వాడు కదా, సంఘాలు చీల్చేసిన వాడు కదా, నీ ప్రజల్ని బాధ పెట్టిన వాడు కదా, అతనికి ఎలా ప్రార్థన చేయమంటావయ్యా అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? పశ్చాత్తాప
నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యని అనానీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ విషయం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ పాపము చేసినా, ఏ తప్పిదము చేసినా, ఏ దుర్మార్గం చేసినా, ఏ వ్యభిచారము చేసినా, దొంగతనము చేసినా, ఏ పాపమన్నా చెయ్యి, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటే క్షమాగుణం కలిగిన వాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుర్మార్గతలో ఉన్న ఈ సౌలు అనే వ్యక్తి మరి అక్కడ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మనలో ఏముండాలో తెలుసా? ఒప్పింపు కావాలి, ఒప్పింపు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒప్పుకోకపోతే నీ హృదయంలో అలాగే పాపం పెట్టుకుని ఒకరి మీద ఆయాసం, ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద పాపము నీలో ఉందనుకో, ఏం చెప్పాడో తెలుసా? నీ మీదకి ఏమొస్తుంది? ఏమొస్తుందండి? శాపం వస్తుంది, రోగం వస్తుంది, నీ ఇంట దరిద్రత వస్తుంది. జాగ్రత్త. నువ్వు, నేను, మనమందరం కూడా ఈ రోజు నుంచి ఏం మొయ్యాలి? మందసము మొయ్యాలి బిడ్డలారా. ఏం మొయ్యాలండి? మందసము మొయ్యటం అంటే దేవుణ్ణి మొయ్యటం, దేవుని ప్రేమను మొయ్యటం. ఇప్పుడు వరకు మందసం మొయ్యలేదు. మందసము మొయ్యలేదు అంటే దేవుని ప్రేమ మనలో లేదని దేవుడు చెప్తున్నాడు మనకి. ఓకేనా? మందసము మొయ్యట్లేదు కాబట్టి, దేవుని ప్రేమ మనలో లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఎవరిని కూడా క్షమించట్లేదు, ఎవరిని ప్రేమించట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, నువ్వు చర్చికి వచ్చినా లాభం లేదు, నువ్వు మందసాన్ని పోయట్లేదు, ప్రేమించట్లేదు, నువ్వు చర్చికి వచ్చినా ఏం లాభం? నీ ఇరుగు పరుగు వాళ్ళంటే నీకు ద్వేషము, కోపము, క్షమించే మనసు లేదు నీకు, పగ, ప్రతీకారం. వస్తున్నావు, పాడుతున్నావు, లాభం లేదు బిడ్డ. వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, లాభం లేదు బిడ్డ. బోధిస్తున్నావు, పరిశ్రమ, లాభం లేదు. నీలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య లేకపోతే ఇవన్నీ ఉండి లాభమేమి ఏమీ లేదు అని ప్రభు చెప్తున్నాడు. అననీయకి ఎప్పుడైతే చెప్పాడో, నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి అతనికి అంటే, అననీయ వెళ్ళి మరి అతనికి ప్రార్థన చేశాడు. ఎవరికి? సౌలుకి. ప్రార్థన చేసినప్పుడు అతను నేత్రములు తెరవబడ్డాయండి, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? అతనికి బాప్తీసం కూడా ఇచ్చాడు. పరిపూర్ణంగా మారాడా లేనప్పుడు ఎవరో సౌలు పౌలుగా మారటానికి మారాడా? ఇంకా మారలేదా? మారాడు. మరి ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, మన బ్రతుకులు మార్చుకుందామా లేకపోతే వేషధారులుగా ఇదే విధంగా ఉందామా? ఎలా ఉందాం ఈరోజు? సౌలు పౌలుగా మారలేదా? మారాడు. ప్రియమైన దేవుని బిడ్డ, రెండో దొంగ యేసయ్య ఆ ప్రేమను, ఆ క్షమాగుణమును చూసి అతను మారలేదా? మారాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనలో కూడా మార్పు కోరుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28 నుంచి చదవండి. నేను మీతో చెప్పేది ఏమనగా, ఒక స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం నందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అతను. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని మెరికి నీ వద్ద నుండి పారవేయము. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఇంకా విడిచిపెట్టకపోతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక స్త్రీని మోహపు చూపు చూసిన ఎడల నీ హృదయంలో ఆమెతో
అబ్బా ఆమె కళ్ళు చూడు చాలా బాగున్నాయి కదా, ఆమె నడుము చూడు చాలా బాగుంది, చాలా అందంగా నడుస్తుంది కదా, ఆమె వస్త్రధారణ చాలా బాగుంది కదా. ఇదే వ్యభిచారం అంటున్నాడు దేవుడు. ఇదే వ్యభిచారం. నువ్వు ఒక స్త్రీతో వ్యభిచారం చేసినట్టే. అలాగే పురుషుడు స్త్రీ కూడా మగవాడిని చూసి మోహపు చూపు చూస్తే స్త్రీతో కూడా చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఆ పురుషుడిని చూసి వర్ణిస్తున్నావేమో, మోహిస్తున్నావేమో, నువ్వు కూడా వ్యభిచారివే, వ్యభిచారం చేసినట్టే. అంటే మనకి ఈ మోహపు చూపులతో వ్యభిచారం చేస్తున్నాము అంటే మనలో ఎవరు లేరు? ఎవరు లేరండి? క్రీస్తు లేడు. మందసము మొయ్యట్లేదు, మనము మందసము మొయ్యట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మందసాన్ని మోస్తే నువ్వేం చేస్తావు? దేవుడిని ప్రేమిస్తావు. ప్రేమ ఉంటుంది నీలో. మందసం మోస్తే నీలో ప్రేమ ఉంటుంది, లేకపోతే లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మందసము మోస్తే నువ్వు కానీ నేను కానీ ఏముంటుంది? ప్రేమ. ప్రేమ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి మన కన్ను కూడా ఎలా ఉండాలి? రోజు ప్రార్థన చేయండి. మీరు చేస్తున్నారా లేదో నేను చేస్తాను. ప్రభువా నా కళ్ళుని ముట్టండి, నా కళ్ళు పాపము చూడకూడదు, వ్యర్థమైన వాటిని చూడకూడదయ్యా, మంచివి చూడాలి నా నేత్రములు, మంచి చూడాలి నా నేత్రములు అని నేను ప్రతిరోజు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మోహపు చూపు చూస్తే స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళని ఏమంటున్నాడు? వ్యభిచారులు అంటున్నాడు. కాబట్టి ఆ వ్యభిచారం చూస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మనం వ్యభిచారం చేసాము, ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ వ్యభిచారము మనలోకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మన నేత్రములు ఆయన రక్తములో కడుక్కొని, అయ్యా నా నేత్రములతో నేను పాపము చెయ్యకుండా నాకు సహాయం చేయండి అని మనము అడిగేవారుగా ఉండాలని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుకు రాసిన మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితే కనుక కీడునకు ప్రతి కీడైనను దోషమునకు ప్రతి దోషమైనను చేయక దీవించుడి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు కీడు చేశాడా? నీ సహోదరి కీడు చేసిందా? నీ బంధువులు కీడు చేశారా? లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కీడు చేశారా? ఎవరైనా కీడు చేయని, ప్రతి కీడు చెయ్యకు. ఏం చేయదు? కీడు చేశారు వాళ్ళు, సరే నాకు కీడు చేశారు, నేను ప్రతి కీడు చేస్తే నాకు ప్రయోజనమేమీ లేదు, కాబట్టి నువ్వు ప్రతి కీడు చెయ్యకు బిడ్డ అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కీడు చేసేవారంగా మనం ఉండకూడదని ప్రభు వాక్యం తేటగా తెలియజేస్తుంది. అయితే ఏం చేయమంటున్నాడు? వాళ్ళని ఏం చేయండి? దీవించండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం ఏం చేయకూడదంట? కీడు చేయకూడదు. చూడండి, అదే మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 చదవండి. తప్పుదమ్ములకై దెబ్బలు చిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తప్పితము చేసి తప్పితము చేసి దానికి ఏం పొందుకోవద్దంట? దెబ్బలు తింటే నీకు ఏమి లాభము? అవి తప్పు చేస్తే ఎలాగైనా కొడతారు. దానికి వచ్చేది ఏముంది, పోయేది ఏముంది?
బాధపడినప్పుడు మీరు హింసించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చాలా ఏమంటే మీరు మేలు చేశారు. మీరు ఏం చేశారు? మేలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక 50,000 అవసరం ఉంది. అవసరం ఉంటే మార్తమ్మని అడిగాను. ఎవరిని అడిగాను? మార్తమ్మని అడిగాను. మార్తమ్మ ఒక 50,000 ఉంటే ఇవ్వనేసి అడిగాను. అడిగితే మార్తమ్మ ఏం చేసింది? ఇచ్చింది డబ్బులు. ఇచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ అక్కడ కృతజ్ఞత కలిగి లేను. నేను ఏం చేస్తున్నానంటే మేలు మర్చిపోయి ఏం చేస్తున్నానంట? కీడు చేస్తున్నాను. అంటే కీడు చేసిన దేవుడు ఆమెలో ప్రేమ పెట్టాడు కాబట్టి కీడు చేసిన నన్ను ఏం చేస్తుందంటే ఆమె ప్రేమిస్తుంది నన్ను. 50,000 తీసుకున్నాను, తర్వాత ఆమె మీద నిందలు మోపానేమో, లేకపోతే ఏంటి ఈమెకి ఇచ్చేది అంటున్నానేమో, గొనుక్కుంటున్నానేమో, కృతజ్ఞత లేకుండా ఉన్నానేమో. అయినా మార్తమ్మలో ఎవరున్నారు? మందసము మోస్తుంది. దేవుడు ఆమెలో ఉన్నాడు కాబట్టి ఆమె నన్ను క్షమించింది. అందుకు అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి. అదే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఆమె సహించింది కాబట్టి అది దేవుడికి హితముగా మారింది. అంటే ఇష్టముగా మారింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ఇష్టలయ్యారు? ఇప్పుడు మార్తమ్మ ఇష్టరాలైంది. ఎవరికి? దేవుడికి. పాపం నాకు డబ్బులు ఇచ్చింది, నేను డబ్బులు తిరిగి ఆమెకి ఇవ్వలేదు. తర్వాత నన్ను క్షమించింది. నేను ఆమెను తిట్టానేమో, నీకు ఇవ్వక్కర్లేదు అన్నానేమో, అయినా ఆమె ఏం చేసింది? నన్ను క్షమించింది. దేవుడికి ఆమె ఏమైంది? ఇష్టురాలైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె దేవుడికి ఏమైంది? ఇష్టురాలైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కిందకి రండి. 3:9 నుంచి చదవండి. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణమైనను చేయక దీవించుడి. తిప్పండి, 10 చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని అలపకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏం చేయాలంటే జీవమును ప్రేమించి, దేన్ని ప్రేమించాలి? జీవమును ప్రేమించి మంచి దినమున చూడగోరు వారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలతో తన పెదవులను కాచుకొనవలెను. మా పెదవులు ఏం చేయాలంటే కాచుకుని ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. చూడండి, 3వది మనం చెప్పాం కదా. 3వది హారోను చిగురించే కర్ర, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 13వ అధ్యాయం 2వ వచనం. 13:2. రెండవ వచనం. ప్రవచించు కృపావారం కలిగి మరణములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలైనను పైగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. చాలండి. ఎన్ని నీకున్నా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. నేను వ్యర్థుడను అంటుంది వాక్యం. ప్రేమ లేకపోతే నువ్వెవరిని? నేనెవరిని? వ్యర్థుడవు. అంటే వ్యర్థుడా అంటే ఏంటి? పాపముతో ఉన్నవాడివి,
నేను ఎవరినంట? వ్యర్థుడను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రభుని ప్రేమించి ప్రభుకి ఇష్టలుగా ఉందామా, ప్రేమ లేకుండా వ్యర్థులుగా ఉందామా? ఎలా ఉందామా ఈ రోజున మనము? ప్రియమైన దేవుని బిడ్డరా, వ్యర్థులు అంటే పనికి రాని వాళ్ళు. నీలో వ్యర్థం ఉంది, వ్యర్థమైనది నీ మనసు, వ్యర్థమైనది నీ మాట, వ్యర్థమైనది నీ పాట, వ్యర్థమైనది నీ ఆరాధన, వ్యర్థమైనది నీ వాక్యము. ఎలా ఉంది ఈ రోజున నీ జీవితము? ప్రియమైన దేవుని బిడ్డరా, నేను ప్రతి పరిశుద్ధాత్మతో నింపబడ్డ భాషలతో మాట్లాడుతున్నా, ప్రవచనాలు చెప్పుతున్నాను, స్వస్థతలు జరిగిస్తున్నానని చెప్పుకున్నాం. నాలో దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ప్రేమ లేకపోతే నేను ఎవరినంటండి? వ్యర్థుడనని వాక్యం తేటగా తెలియజేస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, మత్తయి సువార్త చూడండి. మనలో ఇంకా ఏ పాపము దాగి ఉందో చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 నుంచి చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు, తన సహోదరుని చూసి వృద్ధుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగు. ఏమంటండి? మహాసభకు లోను అంటే, మహాసభ అంటే ఏంటండి? విమర్శ దినాన మీరు లోన్ అవుతారన్నాడు. మహాసభలో మీరు తీర్పు అంటే, మహాసభ అంటే మనం అందరము కూడా మరి ఎక్కడికి ఎత్తబడతామో చనిపోతాం, ఎక్కడికి వెళ్తామో మనకు తెలీదు. ప్రభువు సింహాసనం ఆసీనుడుగా ఉండి మనకు తీర్పు తెచ్చడానికి మనల్ని అందరినీ పోగు చేసినప్పుడు మనవన్నీ కూడా బయటకు తీసుకొస్తాడు. అది మహాసభ. అప్పుడు నీ సహోదరుడు నువ్వు వ్యర్థుడా అంటే ఎక్కడ నిలబడతావన్నాడు? మహాసభలో. పైన ఏమన్నాడు? నీ సహోదరుడు నువ్వు కోపపడిన పడితే ఏమంట? విమర్శకు అంటే, విమర్శ ఎవరు విమర్శిస్తారు? దేవుడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విమర్శకి లోన్ అవుతావంటే దేవుడు నిన్ను విమర్శకి లోన్ చేస్తాడు. ఇంకా అండి చదవండి. ఏమంటండి? ద్రోహి అని చెప్పువాడు ఎక్కడికి వెళ్తాడంట? నరక అగ్నికి లోనవు. చెప్పండి. అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలిగినదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడే బలిపెట్టనొద్దని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడదు. చాలండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి నా మాట. నేను ఇంకొక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇటు జాగ్రత్తగా చూడండి. మనం చర్చికి బయలుదేరాం. మనం చర్చికి సిద్ధపడి వస్తున్నాం. సరిగ్గా డోర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నీ పొరుగు వారిని ఏమన్నా అన్నావా? నీ పొరుగు వారితో గొడవ పడ్డావా? లేకపోతే నీ భర్తతో గొడవ పడ్డావా? నీ భార్యతో గొడవ పడ్డావా? సమాధానం లేవా? అప్పుడు ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ? డోర్ దగ్గర. పొరుగువారా, బంధువులా, లేకపోతే స్నేహితులా, ఎవరు తోటకు సమాధానం లేవో ప్రభు చెప్తున్నాడు కదా, నీ అర్పణ అక్కడే వదిలిపెట్టాయి, అక్కడ పెట్టేసేయి. వెంటనే నువ్వు వెళ్ళి నీ సహోదరు దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యి? సమాధానం పడి మళ్ళీ వచ్చి నువ్వు అర్పణ తీసుకెళ్ళి దేవునికి అర్పించు. అర్పణ తీసుకెళ్ళి దేవునికి అర్పించు అంటే అర్థం ఏంటి అంటే, మనం చర్చికి వచ్చిన వెంటనే ఏం చేస్తామండి? మోకరించి ప్రార్థన చేస్తాం. అది అర్పణ అంటే. అంటే నువ్వు నీకు సమాధానం లేకుండా గొడవ పడి, లేకపోతే పగ పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, కోపం పెట్టుకుని వచ్చి ప్రార్థన చేస్తే నీ అర్పణ అంగీకరిస్తాడు ఆయన? ఏమా అంగీకరించాడు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళు, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేయాలి? వెంటనే ఫోన్ చేసి సమాధానం పడతావా? లేకపోతే దగ్గరే ఉంటే వెళ్ళి సమాధానం పడతావా? క్షమించు బ్రదరు,
క్షమించి సిస్టరు, అమ్మా నన్ను క్షమించండి, ఇదిగో నిన్ను నేను ఇలా అన్నాను, నా హృదయంలో నువ్వంటే చాలా వేదన పడుతున్నాను, నిన్ను గురించి నేను చాలా అసూయ పడుతున్నాను, కోపడుతున్నాను, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమించి నేను నువ్వు తీసుకొచ్చిన అర్పణను స్వీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభువు మనతోటి తేటగా మాట్లాడుతున్నాడు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అమ్మా అందరికీ అర్థమైందా? లేదు అంటే మళ్ళీ వచ్చే వారం ఇదే రిపీట్ చేస్తాను నేను. హల్లెలూయా. చదవండి, కింద రిపీట్ చేయండి. కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలిగిదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం వెంటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధానం పడుము. వాటి తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. చాలండి, చాలు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే పైది మనం చేసేసాము, చేసే వారంగా ఉండాలి. రోజు నుంచి ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి, ఒక్క మాట ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తా. చర్చికి వస్తున్నామండి, బైబిల్ తీసుకుని దగ్గరకు వచ్చేసాం, మెట్లు ఎక్కేసాం, గుర్తొచ్చింది ఏంటి? మనము సహోదరుడితోటో, భార్యతోటో, భర్తతోటో, పిల్లలతోటో, లేకపోతే గల్లీ వాళ్ళతోటో గొడవ పడ్డాను నేను, సమాధానం లేదు. అవంటే నాకు కోపముతోటే నేను అర్పించుటకు వచ్చేసాను. దేవుడు అక్కడ నన్ను గద్దిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. అక్కడ ఏమన్నా తెలుసా? నీ సహోదరితో నువ్వు సమాధానం లేవు, ఆమెతో గొడవ పడ్డావు, ఎలా అర్పిస్తావమ్మా? అర్పణ ఎలా అర్పిస్తావు అన్నప్పుడు దేవుని మాటకు నేను లోబడి, పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడి అర్పణ అక్కడే పెట్టేసి వెళ్ళి ఆమెని క్షమాపణ అడిగి సమాధానం పడి రావాలి. లేదా దూరంగా ఉంటుందా, ఫోన్ చేసి సమాధానం పడు, లేదా ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళిపో. నీకు అందుబాటులో లేకపోతే ఏం చెయ్యాలి తెలుసా? దేవుని దగ్గర కన్నీళ్లతో అడుగు, ప్రభువా పలానా వ్యక్తిని నేను ద్వేషించేదాన్ని, దూషించేదాన్ని, అవంటే నాకు ఇష్టమే లేదు, అతనంటే నాకు ఇష్టం లేదు, అతనంటే నాకు కోపము అని అనుకున్నాను. ప్రభువా నన్ను క్షమించండి, నేను వాళ్ళని క్షమిస్తున్నాను, మీరు నన్ను క్షమించండి అని అడిగినప్పుడు నువ్వు ఏ ప్రార్థన అర్పణిస్తున్నావో ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఏ విధంగా ఆరాధన చేస్తున్నావో ఆరాధనని దేవుడు ఆలకిస్తాడు. ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యము నీ హృదయంలోకి దేవుడు తీసుకువెళ్ళి వాక్యానుసారంగా నడుచుకునే విధంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఏముండాలి? క్షమాగుణం ఉండాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక కొలసీ 1వ అధ్యాయము 28వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యశక్తి కలుగుచేయు ఆయన. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు రాస్తూ అంటున్నారు కదా, ప్రతి మనిషిని ఏం చేయాలంట? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా ఏం చేయాలి? సంపూర్ణుడిగా చేసి అంటే అర్థం ఏంటి అంటే
ఒక మనిషిని, ఇక సేవకుడు అన్నవాడు ఏం చేయాలంటే ఒక మనిషిని అంటే సంఘములో ఉన్న బిడ్డల్ని, అర్థమవుతుందండి? మనిషి అంటే బయట వాళ్ళు కాదు, మనమే, నేనే, మీరే, ఓకేనా? నేను నాకు ప్రభు భారం పెట్టాడు, ఈ బిడ్డలందరినీ సంపూర్ణంగా సిద్ధపరిచి, ఎలా సిద్ధపరిచి? సంపూర్ణంగా సిద్ధపరిచి నువ్వు ఏం చెయ్యి, నా ఎదుట వాళ్ళని నిలవబెట్టవలెను అని ఎవరు చెప్తున్నారు నాకు? ఎవరు చెప్పారండి నాకు? యేసు ప్రభు నాకు చెప్తున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అంటే నేను భారం కలిగి మీకు బోధిస్తున్నానా, లేకపోతే ఏదో కానుకల కోసం, లేదా టైం పాస్ అవ్వక, లేదా మిమ్మల్ని తిట్టడానికి నేను బోధిస్తున్నానా? ఏమ్మా, దేనికోసం? ఏం చేయటానికి? మిమ్మల్ని సంపూర్ణంగా మార్చి ఆయన ఎదుట నిలబెట్టడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా, ఏర్పరచుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా. నాలో ఏ మంచితనం లేదు, ఏ నీతి లేదు, నేనేది గొప్పదాన్ని కాదు, నాలో తలంతులు లేవు, చదువు లేదు, పాపరాలు ప్రియమైన దేవుని బిడ్డరా. కానీ దేవుడు నాపై కృప చూపించి, ప్రేమ చూపించి, ఈ బిడ్డల్ని పరిపూర్ణంగా చేస్తుంది, ఓర్పు సహనం కలిగి చేస్తుంది అని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే తప్ప ఏ తలంతులు నాకు లేవండి బిడ్డలారా, ఏ గొప్ప ఇంకా వేరు వేరు తలంతులు నాలో లేవండి. నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు. ఎవరు కూడా లోకంలో నాకు ఎవరు కూడా లేరు. నేను ప్రభు దగ్గర రోజు ప్రార్థన చేస్తా, లోకంలో నాకెవరు లేరు ప్రభా. ఉన్న వీళ్ళు నా వాళ్ళు కాదు, నేను లోకం నుంచి ఒంటరిగా వచ్చాను, తిరిగి నేను ఒంటరిగానే వెళ్ళాలి. లోకంలోకి వచ్చాక తల్లిదండ్రులు అన్నాడు ప్రభు, తర్వాత భర్త అన్నాడు, బిడ్డలు అన్నాడు, వాళ్ళ సంసారాలు అన్నాడు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నాడు, తర్వాత నేను మళ్ళీ ఒంటరిదాన్నే కదా ప్రియమైన దేవుని బిడ్డరా. అందరము కూడా తర్వాత ఒంటరి వాళ్ళమే. కాబట్టి దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకుని మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట ఏం చేయమన్నాడు? నిలవబెట్టమన్నాడు. అంటే ఏం చేయమన్నాడు? మొదటి మెట్టు ఏంటి అంటే మిమ్మల్ని చర్చిలోకి తీసుకురావటము, మీకు ప్రార్థన నేర్పించటము, ఆరాధన నేర్పించటము, పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత పరిశుద్ధంగా మీరు మార్చబడటానికి, పరిశుద్ధాత్మతో నింపబడటానికి, పైనున్న ఆ ప్రభుని వెతకటానికి, తర్వాత ఏం చేయాలి? ఆయన ఎదుట మిమ్మల్ని ఏం చేయాలి? నిలబెట్టాలి. అది నాకు అప్పచెప్పిన పని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రాకపోయినా బాధపడతాను, అయ్యో ఈ వారం రాలేదే బిడ్డలు, మీరు లేట్ వచ్చినా బాధపడతాను. మీరు క్రమంగా రావాలి, మీ జీవితాలు మారాలి, మీ భర్తల్ని ప్రేమించండి. ఇందాక ప్రభు చెప్పాడు కదా, ప్రేమ లేకపోతే మనం ఎవరమంట? వ్యర్థులమై ఉన్నాము. దేవుని మందసాన్ని మొయ్యకపోతే మనలో ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే భార్యని భర్త ప్రేమించలేడు, భర్తని భార్య ప్రేమించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం కూడా మొదటిది తండ్రి ప్రేమై ఉన్నాడు, కుమారుడు క్షమాగుణం కలిగి మన కోసము రక్షణ తీసుకొచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్తగా మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము ప్రతిరోజు ఏం వేయాలండి? మందసము వేయాలి. అప్పుడు నీలో నాలో ఏమొస్తుంది? దేవుడు వస్తాడు, అంటే ప్రభు ఉంటాడు. ప్రభు ఉంటే మనలో ఏముండదు? కోపం ఉండదు, పాపం ఉండదు, ప్రతీకారం ఉండదు. ఒకటి వస్తుంది, ఏంటో తెలుసా? ప్రేమ, క్షమించే గుణము, కనికరించే గుణము మనలోకి వచ్చి క్షమిస్తాం అందరినీ. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.